మనం ముందుగా డిస్కస్ చేసినట్టు మనకి ఇండస్ట్రీస్ అన్నీ కూడా న్యూమాటిక్ సిస్టమ్స్ నుంచి అనలాగ్ సిస్టమ్స్కి గ్రాడ్యువల్గా కొన్ని సంవత్సరాల్లో చేంజ్ అయ్యాయి. అంటే మీనింగ్ ఏంటంటే మనం 3 to 15 పిఎస్ఐ సిగ్నల్స్ని డీల్ చేయాలి. దాంతోపాటు ఈ సిగ్నల్స్ని గ్రాడ్యువల్గా 4 to 20 మిలియాంకి చేంజ్ చేశారు. అంటే న్యూమాటిక్ సిస్టమ్స్ని తీసేసి అనలాగ్ సిస్టమ్స్ని ఇన్స్టాల్ చేశారు. ఇప్పుడు మనం 0%, 25%, 50, 75, 100%ని తీసుకొని దాని ఈక్వలెంట్ ఎయిర్ ప్రెజర్ సిగ్నల్ ఎంత, కరెంట్ సిగ్నల్ ఎంత అనేది చూద్దాం. ముందుగా 0% అయితే కనుక మీరు చూస్తే మనకి ఎయిర్ ప్రెజర్లో 3 పిఎస్ఏ వచ్చేది సిగ్నల్, కరెంట్లో 4 మిలియాంప్ వచ్చేది. అదే 25% అయితే కనుక 6 పిఎస్ఏ ప్రెజర్ సిగ్నల్, కరెంట్ అయితే 8 మిల్లీ యాంపియర్. ఇప్పుడు 50% అయితే కనుక 9 పిఎస్ఏ ప్రెజర్ అండ్ 12 మిల్లీ యాంప్ కరెంట్. 75 అయితే 12 పిఎస్ఐ 16 మిల్లీ యాంప్. 100% అయితే 15 పిఎస్ఐ అండ్ 20 మిల్లీ యాంప్ కరెంట్. ఇటువంటి యొక్క స్కేలింగ్ అనేది మనోళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం ఈ P2I కన్వర్టర్, I2P కన్వర్టర్ గురించి డిస్కస్ చేద్దాం. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ప్రెజర్ టు కరెంట్ కన్వర్షన్ కావాలి ఈ రేంజ్లో, అదేవిధంగా కరెంట్ టు ప్రెజర్ కన్వర్షన్ కూడా కావాలి. ఆ కన్వర్టర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎందుకు ఇంపార్టెంట్, ఎలా వాడారు అని క్లియర్గా అప్లికేషన్ ఎగ్జాంపుల్స్తో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.